మేధా పాఠశాల సీజ్ అయిన సమాచారం తెలియక విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కలిసి పాఠశాలకు వచ్చారు. తమ పిల్లల భవిష్యత్తుపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల సీజ్ అయినట్లు కనీసం సమాచారం కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. ఇవాళ పరీక్షలు నిర్వహిస్తారని మెసేజ్ రావడంతో పిల్లలను తీసుకొచ్చామని తల్లిదండ్రులు తెలిపారు. ఈ నేపథ్యంలో తమ పిల్లలకు టీసీ ఇస్తే ఇతర పాఠశాలల్లో చేర్పించుకుంటామని అంటున్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకుని పిల్లలకు ప్రత్యామ్నాయ మార్గం చూపించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ఇప్పటికే పాఠశాలకు చెల్లించాల్సిన ఫీజులు 70% చెల్లించామని విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు. रूट से ये करे तो बच्चे क्या करेंगे? सब ये ऐसा काम करे तो बच्चे का एग्जाम से वो क्या करना है बच्चे का 4-5 के लिए आधा फीस भी बांध लिया, आधा 70% फीस बांध लिए, 70% फीस बांध लिए। अभी वही तो ना, क्या करना? यो भी फॉर्म खरी होगा। दूसरा स्कूल में 4th में एक है, 5th में एक है। अभी दूसरा स्कूल में कहाँ कोई दूसरा स्कूल में कोई लाने वाला भी नहीं, कहाँ से पैसे लाना दूसरे स्कूल में? మాకు ఈ రోజు ఏం చేసిందంటే ఎగ్జామ్స్ ఉందని పిల్లగాని తీసుకొని వచ్చినాను. మెసేజ్ వచ్చింది నిన్న, అయితే సీజ్ చేసిరని ఈ రోజు తెలిసింది మాకు. ఇది జరిగింది మొన్న, అయితే సీజ్ చేయలేదని మాకు మెసేజ్ వచ్చింది. వీడికి వచ్చి చూస్తే అంత సీజ్ అయిపోయింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు మాకు. ఇప్పుడు 10th 9th సంవత్సరం ఫీజు 50,000 కట్టినాను. మొత్తం 50,000 కట్టేస్తుంటే 50,000 కట్టేసినాను. ఇప్పుడు వీళ్ళకి ఏరే స్థానికి తీసుకపోతే స్టడీ ఎట్లా ఉంటుందో తెలియదు కదా మనకి. ఏరే స్కూల్లో జాయిన్ చేయాలన్నా కూడా మాకు ఎంత ఇబ్బంది అవుతుందంటే, ఇప్పుడు చిన్నపిల్లలు అయితే అడ్జస్ట్ కావచ్చు. ఇప్పుడు 9th ఏం చేయాలా అనే అదే అర్థమైతలేదు. ఇప్పుడు 1వ క్లాసు 2వ క్లాసులు అంటే మనం చేంజ్ చేయడానికి వస్తుంది. ఇప్పుడు 9th ఏరే దాంట్లో స్టడీ ఎట్లా ఉంటుందా అనేది నాకు ఒక భయం వేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మేము కట్టని పరిస్థితిలో ఉన్నాము. అధికారులు ఏం కోరుకుంటాం అంటే మాకు హెల్ప్ చేయాలి, హెల్ప్ చేసి చదివియాలి. ఎందుకంటే మేము ఫీజులు మొత్తం కట్టేసిన కట్టకపోయింటేనన్నా మేము వేరే దానిలో అలా ఇట్లాగోలాగా అడ్జస్ట్ అయితే మళ్ళీ ఫీజులు మొత్తం కట్టినందుకు దానికి అధికారులు కొంచెం సాయం చేస్తే బెస్ట్ అని.